వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రపంచము ఒక రోజున ముగించబడుతుంది. ముగించబడినప్పుడు మనుషులందరూ 2 భాగాలుగా విభాగించబడతారు. ఒక భాగము శాశ్వత కాలము వేదనలు, బాధలు అనుభవించడానికి నరకములోనికి త్రోసివేయబడతారు. మరొక భాగము శాశ్వత కాలము దేవునితో సంతోషించుటకు పరలోకములోనికి కొనుపోబడతారు. ఇది భవిష్యత్తులో జరిగేటువంటి వాస్తవమైన సంఘటన. మనుషులు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం, ఖచ్చితంగా జరుగుతుంది. అయితే మనుషులు 2 భాగాలుగా ఎందుకు విభాగించబడతారు? వారిలో ఎవరు నరకానికి వెళతారు, ఎవరు పరలోకానికి వెళతారు? ఈ విషయాన్ని మనం దేవుని యొక్క వాక్య భాగంలో జాగ్రత్తగా పరిశోధన చేద్దాం. ఈ విషయానికి సంబంధించి లూకా సువార్త 23వ అధ్యాయంలో 33వ వచనము నుండి 40వ వచనం వరకు మనం ధ్యానించినప్పుడు అక్కడున్న సందర్భంలో ఎవరు పరలోకానికి వెళతారో, ఎవరు నరకానికి వెళతారో చాలా నిర్ధారణ చేసుకునేటువంటి వాక్య భాగాలు మనం అందులో చూస్తాం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు యేసుక్రీస్తునకు ఇరువైపులా 2 నేరస్తులను సిలువ వేసి వ్రేలాడదీసిరి అని 33వ వచనంలో వ్రాయబడింది. ఇద్దరు కూడా నేరాలు చేసినటువంటి మనుష్యులు. అలాంటి వారిని యేసుక్రీస్తునకు ఇరువైపులా సిలువ వేసి వ్రేలాడదీశారు. అందులో ఎడమ వైపున ఉన్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తుతో మాట్లాడుతున్న సందర్భాన్ని 39వ వచనంలో మనం చూస్తాం. నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మలను కూడా రక్షించవచ్చు కదా అని ఆయనను దూషిస్తూ హేళన చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అయితే అది గమనించిన 2వ నేరస్తుడు కుడివైపున ఉన్నాడు యేసుక్రీస్తుకి. ఆ నేరస్తునితో అంటూ ఉన్నాడు, నీవు ఇంకా అదే శిక్షా విధిలో ఉన్నావా? మనము చేసిన నేరాలకు మనం శిక్షను అనుభవిస్తున్నాం, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు, ఏ నేరము చేయలేదు. ఆయన యేసుక్రీస్తు వైపు చూసి, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని యేసుక్రీస్తుని వేడుకుంటున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ ప్రపంచం అనేది ఏ విధంగా 2 భాగాలు చేయబడి ఒకరు పరలోకములోనికి కొనుపోబడతారు, మరొకరు నరకములోనికి కొనుపోబడతారు అనే దానికి సాదృశ్యముగా ఈ సంఘటన, ఈ స్థలాన్ని మనం గమనించవచ్చు. మొదటి భాగానికి సంబంధించిన మనుషులందరూ కూడా ఎడమ వైపున ఉన్నటువంటి ఒక దొంగను పోలినటువంటి వ్యక్తులుగానే లోకంలో మనుషులున్నారు. యేసుక్రీస్తుని దూషించే వాళ్ళు, యేసుక్రీస్తుని విమర్శించేటువంటి వాళ్ళు. నీవు దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా అని ప్రశ్నించేటువంటి ఒక గుంపు. ఏ విధంగా యేసుక్రీస్తుని హేళన చేస్తున్నాడో, దూషిస్తున్నాడో ప్రపంచంలో ఒక భాగానికి సంబంధించిన మనుషులందరూ కూడా అదేవిధంగా యేసుక్రీస్తుని హేళన చేస్తూ ఉన్నారు. ఆయన అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు. ఆయన దేవుడైతే తన్ను తాను రక్షించుకోవచ్చు కదా అని. ఆ రోజు ఆ దొంగ ప్రారంభించినటువంటి అదే సందేహము, అదే విధమైన అవిశ్వాసము, అదే దూషణ మాటలు ఈ రోజుకి కూడా మనుషుల నోట వెంబడి మనం వింటూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా. ఆయన యేసుక్రీస్తు దేవుడై ఉంటే తన్ను తాను ఎందుకు రక్షించుకోలేకపోయాడు? యూదులు, యాజకులు ఆయన అడిగినటువంటి ప్రశ్న, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుంచి దిగిరా, అప్పుడు మేము నమ్మతాము, విశ్వసిస్తాము అని చెప్పారు. అంటే వారి యొక్క ఆలోచనలో నీవు ఒక మనిషివే, నిన్ను మేము చంపేశాము, నువ్వు ఈ రోజుతో చచ్చిపోతావు. ఒకవేళ నువ్వు అన్నట్లుగా నువ్వు దేవుని కుమారుడవైతే ఆ సిలువ మీద నుంచి దిగిరమ్మని ఆ ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి యాజకులు, యూదులు ఆయనకు సవాలు విసిరారు. అదేవిధంగా ఎడమ వైపున ఉన్నటువంటి వ్యక్తి కూడా, ఆ నేరస్తుడు కూడా అదే విషయాన్ని అడుగుతూ ఉన్నాడు. కానీ ఒకే ఒక వ్యక్తి, కుడి వైపున ఉన్నటువంటి నేరస్తుడు తన నేరాన్ని యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క సిలువను చూచినప్పుడు అతనికి కలిగినటువంటి స్వాభావికమైనటువంటి మార్పు, నేను తప్పు చేస్తున్నాను, శిక్ష అనుభవిస్తున్నాను, కానీ ఈయన ఏ తప్పిదం చేయలేదు, ఈయన నిజముగా దేవుని కుమారుడు క్రీస్తు అని తన హృదయములో దేవునికి భయపడి పశ్చాత్తాపము నుండి తన పాపాలను ఒప్పుకున్నటువంటి వ్యక్తి.
ఆ వ్యక్తితో యేసుక్రీస్తు ఏమన్నాడో మనం చూస్తాం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందవని యేసు ప్రభు చాలా ఖచ్చితంగా ఆ వ్యక్తికి చెప్పాడు. ఇంకా ఎలాంటి అడ్డంకులు లేవు. ఇప్పుడే ఈ రోజు నుంచే పరదేశులో నీవు నాతో కూడా ఉంటావని యేసుక్రీస్తు ఆ వ్యక్తికి హామీనిచ్చారు. దాన్ని మనం గమనించినప్పుడు రెండవ దొంగ ఆయనను దూషించిన, అవమానించిన ఆ వ్యక్తితో ఏం మాట్లాడలేదు. కానీ ఈ వ్యక్తితో ఏమంటున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అనేది పక్కా గ్యారంటీ. అయితే రెండవ దొంగతో యేసుక్రీస్తు ఏం చెప్పాలి? ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచి నీవు నన్ను అవమానించావు కాబట్టి, దూషించావు కాబట్టి నీవు పరలోకానికి రావు. నీవు నిత్య నాశనములోనే ఆ నరకములోనికి త్రోసివేయబడతావని యేసుప్రభు చెప్పాలి ఖచ్చితంగా. కానీ యేసుప్రభు ఆ మాట అక్కడ ఉపయోగించలేదు. ఆయన్ను దూషిస్తున్న యూదులను చూచినప్పుడు, ఆయన్ను దూషించిన ఎడమ వైపున్న నేరస్తుడు ఆయన్ను హేళన చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఎవ్వరిని కూడా ఏమనలేదు. మీరు నరకానికి ఖచ్చితంగా వెళతారని కూడా యేసుప్రభు చెప్పలేదు. ఎందుకు యేసుక్రీస్తు ఆ వ్యక్తితో నీవు నరకానికి ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచి వెళ్తావని చెప్పలేదు? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో యోహాను సువార్త 3వ అధ్యాయంలో 17, 18 వచనాలు మనం, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. దేవుని కుమారుడు ఈ లోకములోనికి పంపించబడినప్పుడు ఆయన ద్వారా మనుషులు రక్షణ పొందుటకే గాని తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను ఈ లోకములోనికి పంపించలేదు అనేటువంటి వాక్యం యొక్క స్పష్టత మనం చాలా జాగ్రత్తగా ఈ వాక్య భాగంలో గమనిస్తున్నాం. ప్రభువు అయిన యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఒక మనుషుని పరలోకానికి పంపించేటువంటి మాటలు చాలా సందర్భంలో యేసు ప్రభు మాట్లాడారు. నేడు నీవు కూడా నాతో పరదేశులో ఉండు అని నేరస్తునితో చెప్తున్నాడు. చాలామంది మార్పు చెందినప్పుడు మీరందరూ కూడా అబ్రహాము యొక్క సంతానము, మీరు పరలోక రాజ్యం మీది అని పరలోకాన్ని గురించినటువంటి భరోసా చాలామందికి ఇచ్చాడు యేసు ప్రభు. కానీ ఒక్క విషయాన్ని మాత్రం యేసు ప్రభు చెప్పలేదు. పాపము చేసి పాపములో చనిపోతున్న మానవాళిని యేసుక్రీస్తు చూసినప్పుడు వీరందరూ నరకానికి వెళతారు, వీరు నరకానికి ఖచ్చితంగా వెళ్ళేటువంటి వ్యక్తులను యేసు ప్రభు ఎక్కడ కూడా చెప్పలేదు. ఈ దొంగ విషయంలో కూడా అదే, అంత స్పష్టంగా చెప్పేశాడు. నీవు దేవుడు అయితే దూషిస్తూ, అలా దూషించిన కూడా క్రీస్తు నీవు పాతాళానికి వెళ్తావు, నరకానికి వెళ్తావు అని చెప్పలేదు. మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనంగా ఉండడానికి ఒక కారణం ఉంది. ఏమిటి ఆ కారణం అంటే, ఆ రెండవ దొంగ చనిపోవడానికి 1 గంట సమయం ఉన్నా కూడా ఆ గంట సమయంలో మరొక్కసారి క్రీస్తుని తేరి చూచి తన పాపాను ఒప్పుకొని ఆయన్ను స్వీకరిస్తాడు అనేటువంటి సమయాన్ని యేసుక్రీస్తు ఆ వ్యక్తికి ఇస్తూ ఉన్నాడు. తన మరణము వరకు కూడా ఆ వ్యక్తి మార్పు చెందాలి, రక్షించబడాలి, అతను పరలోకానికి రావాలనేటువంటి ఉద్దేశాన్ని యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. అందుకే వానిని నీవు ఈ దినమున నరకానికి వెళతావు అని చెప్పలేదు. అతని విషయంలో మౌనంగా ఉన్నాడు. ఇతనికి మాత్రము చాలా గట్టిగా చెప్పాడు, ఈరోజే నువ్వు పరదేశులో ఉండు అని. దీన్ని బట్టి గమనించినప్పుడు దేవుడు నరకము అనే దాన్ని మనుషుల కొరకు సిద్ధపరచలేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మనుషులు ఒక భాగము నరకానికి ఎందుకు వెళుతున్నారు, ఎవరు వెళతారు అని మనం జాగ్రత్తగా గమనిస్తే, మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం ప్రకారం అద్వితీయ దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచలేదు గనుక, జాగ్రత్తగా గమనించాలి అక్కడ మనం, దేవుడు సిద్ధపరిచిన రక్షణ ఆయన యొక్క అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను అనే వాక్యం తెలియచేస్తూ ఉంది. అంటే ఒక మనిషి దేవుడు సిద్ధపరిచినటువంటి రక్షణ, ఉచితంగా సిద్ధపరిచిన రక్షణ తీసుకోకుండా దాన్ని తృణీకరిస్తే అతని యొక్క శాశ్వతమైనటువంటి నరకానికి తానే బాధ్యుడు అనే వాక్యం తెలియజేస్తుంది. ఆ రక్షణ తిరస్కరించినటువంటి వానికి తీర్పు ఇదివరకే తీర్చబడిందనే వాక్యం తెలియజేస్తుంది. అంటే యేసుక్రీస్తుని ఒక వ్యక్తి తిరస్కరిస్తే
ఆ వ్యక్తికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడింది. ఆ వ్యక్తి ఆ తీర్పు ఒక రోజున మరలా దేవుని ఎదుటకు తీసుకురాబడుతుంది. కనుక యేసుక్రీస్తు నీవు నరకానికి వెళతావు అనే మాట చెప్పకపోవడానికి గల కారణం, వాని మరణము చివరి నిమిషం వరకు కూడా ఆ వ్యక్తి మార్పు చెందాలి, ఆ రక్షణ స్వీకరించాలి అనేది ఆయన యొక్క ప్రేమ వాత్సల్యమై ఉంది. రెండవది, తీర్పు తీర్చేటువంటి పని కూడా యేసుక్రీస్తు తీసుకోలేదు. ఈ మానవులందరూ కూడా వారికి ఇష్టం వచ్చినట్లు జీవించి ఈ లోకంలో చనిపోయి ఒకరోజు దేవుని ఎదుట నిలవబడినప్పుడు అక్కడ దేవుడు వారికి తీర్పును తీరుస్తాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ జీవిత కాలం అంతా మీరు మీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించారు, పాపంలో బ్రతికారు, ఎన్నో బలహీనతలతో బ్రతికారు. అయినప్పటికీ కూడా మీరు రక్షించబడవాలనని, కేవలము ఈ రక్షణ మీరు స్వీకరించాలని నా ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నేను లోకంలోనికి పంపించినప్పుడు మీరెందుకు ఆయన తిరస్కరించారు అనేటువంటి విషయాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చి మనుషులు వారు ఏర్పరచుకున్నటువంటి మార్గాలను బట్టే వారిని నరకానికి పంపిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు ఈ లోకానికంటే ఒక శ్రేష్టమైనటువంటి రక్షణ భాగ్యం. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. ఈ దొంగ తన మరణములో చివరిగా ఆధ్యాత్మిక చింతనతో యేసుక్రీస్తును విశ్వసించాడు. ప్రభువా, తప్పు చేశాను. ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇద్దరు దొంగలు, నేరస్తులు ఇద్దరు చనిపోతున్నారు. మరి యేసుక్రీస్తు ఇక్కడ ఎందుకు చనిపోతున్నాడు? ఆయన అద్వితీయ దేవుని కుమారుడు అయ్యుండి ఆ ఇద్దరి నేరస్తులకు మధ్యలో యేసుక్రీస్తు చనిపోవడానికి ఒక కారణం ఉంది. ఇద్దరు మనుషులు చచ్చిపోతున్నారు, వారితో కలిసి దైవ కుమారుడు కూడా చనిపోతున్నాడు. ఇంకా ఆయనలో ప్రత్యేకత ఏముంది అని చాలామంది అనుకుంటారు. అది ఒక ప్రత్యేకత. నేరస్తులైనటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క రక్షణ కొరకు అక్కడ మధ్యలో యేసుక్రీస్తు చనిపోతున్నాడు. ఆ ఇద్దరు వ్యక్తులు దాన్ని గ్రహించాలి. ఆయన సిద్ధపరిచిన రక్షణ యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు వారు నరకం నుంచి తప్పించబడతారు. ఒక భాగము కుడివైపున ఉన్నటువంటి ఆ నేరస్తుడు దాన్ని గుర్తించగలిగాడు, కానీ ఎడమ వైపున ఉన్నటువంటి వ్యక్తి దాన్ని గుర్తించలేదు. ఒకవేళ అతను గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ అతడు యేసుక్రీస్తుని దూషిస్తూ, అవమానిస్తూ, హేళన చేస్తూ, ఆయనను స్వీకరించకుండా ఆయనని గద్దించినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రపంచం ఏ విధంగా నరకానికి వెళుతుందో ఇది ఒక ఉదాహరణ. యేసుక్రీస్తు అందరికీ సమానంగా అందుబాటులో ఉన్నాడు. అందరూ రక్షించబడ్డానికి, అందరూ నరకం తప్పించబడ్డానికి, అందరూ ఆ నిత్య రాజ్యంలోనికి, స్వర్గంలోనికి వెళ్ళడానికి ప్రతి మనిషికి సమానంగా ఉండి యేసుక్రీస్తు ఆ రక్షణను సిద్ధపరిచాడు. ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడడానికి ఆయన రక్షణ సిద్ధపరిచి ఉన్నాడు. సమస్త మానవాళి నశించిపోకూడదు, వారు రక్షించబడ్డానికే దేవుడు ఆయన ప్రియ కుమారుడు అద్వితీయుడైనటువంటి యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించారు. దాన్ని నమ్మడము, విశ్వసించడం మన బాధ్యత. మన కొరకు సిద్ధపరిచిన రక్షణ భాగ్యం ఆయన. కాబట్టి ఆయన వద్దు, నాకు ఈ రక్షణ నాకు వద్దు అనుకున్నటువంటి వాళ్ళే ఒక రోజున నరకానికి ఖచ్చితంగా వెళ్తారు.